గత కొద్ది నుంచి మన పట్టణంలో జరుగుతున్న ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ రామచంద్ర భాగవత గారికి హరికథ కాలక్షేపం ఉంటుంది. ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ హరికథను వేదికను చేయవలసి కూర్చున్నాం. పూజలు శ్రీ రామచంద్ర భాగవత గారు వేదిక మీద వలసగా ఆహ్వానిస్తున్నాం. కథను ప్రారంభించగా కూర్చున్నాం. ఎందరో మహానుభావులు మహాత్మీయులారా, ఈ పవిత్ర దినాన్ని నా ఈ కథను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుగా మనం కోరుకునేటువంటి నమస్కారాలు. ఈ పల్లని సాయం సమయాన్ని ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కథ రామాయణ గాన హరికథ. గానం చెప్తున్నారు మహాశయులారా. సావధాన చిత్తులై ఆలోచించి ఆ శ్రీరామచంద్రుడి కృపకు పాత్రులు కమ్మని మనసు చేసుకుంటూ
మానులో నిన్ను ప్రేమలు బ్యాట్లు పెట్టినట్టున్నారు. మహాశైలరా ఏమైనా ఏంటి నాయనారా ఆయన స్వతం కాదు సూచన మానవుని వ్యర్థను తొలగించే సూచనే ఈ కథ నాయనారా. నాయనారా శాంతించదు నాయన. మనం ఎంతకాలమైనా చెప్పుకోవాలి నాయన. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థ, అటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థకు రామాయణం ఉదాహరణ. నాయన రామాయణంలో తల్లిదండ్రులు ఎలాంటి చాలా బాధ్యత, భార్యాభర్తల అనుబంధం, అన్నదమ్ముల ప్రేమ, కేవలం అంకిత భావం మొదలైన గొప్ప విషయాలను నిశ్చితమై ఉన్నాయి మహాదేవ. అందుకే పవిత్ర రామాయణ చరిత్రను వెళ్ళగా చెప్పుకుంటూనే ఉన్నారు నాయనలారా. నీతి అంటే గతవారా ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని గమనం చేసుకోదలుచుకున్నాను. అది ఏమిటి, ఒకప్పుడు ఒకరు ఆకలితో అలంకరిస్తూ ఉంటే 10 మంది భోజనం పెట్టేవారు. కష్టంతో ఒకరు కన్నీరు కాలుస్తూ ఉంటే 100 మంది నీవు అని ఓదార్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో నాయన ఎందుకు అంటే మనము అన్నమాట మాయమైపోయింది. ప్రతి ఒక్కరూ నేరుగా మారిపోతూ ఉన్నారు. పెద్దలు తల్లిదండ్రులు చెప్పిన నీతి కథలను, నీతి సూత్రాలను పూర్తిగా తీసుకుని గొప్పవారై మహనీయులైనటువంటి వారి చరిత్రలు ఎన్నో ఉన్నాయని నీకు తెలుసు. ఒకప్పుడు మన విద్యాలయంలో వ్యక్తి పునాదులు ఇచ్చినటువంటి శబ్దమంటే ప్రేమల గతవాళ్ళు చూశారు. సుమతి చెప్పిన లాంటి ఇంటి పాఠశాల వాళ్ళ విద్యాలయంలో కనుమరుగైపోయారు.
వాటి గురించి తెలియదు. ఇది మనం కూరగాయల తెలుగుదాన్ని చెప్పే స్థితిలో ఉన్నాం. అందుకే మహాశివ కనుమరుగైపోతున్న మానవీయ విలువ గురించి అప్పుడప్పుడు చెప్పుకుంటున్నది మన ఈ కళారూపాలు. ఇది కూడా చెప్పుకోకుండా మహాశైలారా గతం నాస్తి కాదు లేఖము, గతం నాస్తి కాదు లేఖము, అది తరతరాల కలగనీయ వాస్తుడు. ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్నటువంటి విషయాలు రేపటి కాలం ఎదుర్కోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీ అందరికీ మనసు తెలుసుకుంటున్నారు. మహాశైలారా మహాశైలారా నిన్నటి గురించి రేపటికి తెలియకపోతే మానవీయ విలువలు ఏ రూపాంతరం చెందుతాయో దయచేసి ఇప్పుడు మీకు ఏదైనా కదా రూపంలో చెప్పదలుచుకోలేదు, దృశ్య రూపంలో చూపిస్తాను. మరొకసారి మనం చేసుకుంటున్నాను. మహాశైలారా నిన్నటి గురించి రేపటి తెలియకపోతే మానవీయ విలువలు ఏ రూపాంతరం చెందుతాయో ఇప్పుడు మీకు నేను దృశ్య రూపంలో చూపిస్తున్నాను. మహాశైలారా అందు నేను కూడా ఒక పాత్రధారి నమ్ముతాను. రండి. అదే అదేదో సామాన్యం పెట్టమ్మా. పొద్దు నుంచి మార్కెట్ వెళ్ళాలి, పిల్లలు వస్తున్నారు, బట్టలు తేవాలి అన్నారు. ఇప్పుడేమో అయ్యా ఎక్కడికి తప్ప అని ఏం కానిస్తున్నారు. నా బంగారు తల్లికి ఏమో అనుకోండి బాబారా ఇది నీకురా బాబాయ్ కాబట్టి బాబాయ్ రేపు మీరు గుర్తుంటారా? అందుకు ముందుగా మీ షష్ఠి పూర్తికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను ఎలా మర్చిపోతావయ్యా? మన పక్కింటోనే ఉంటున్నాడు, మనం ఎలా మర్చిపోతాం? ఎందుకమ్మా అదిగో చేసుకోండి బాబా అత్యంత ఫోన్ చేయరా? నువ్వు సదస్సులు మీకు చేసుకో. రోజు హలో రామూర్తి గారు, నమస్తే. నేను సుబ్బారావు మాట్లాడుతున్నా. ఏం జరుగుతున్నా?
ఊరికే ఫోన్ చేశాను. మీరు సత్తులు తిరగేసినందుక మరి రేపు వస్తున్నారా? ఏమిటి ఎవరో మీకు తెలియదా? మీకు భయపడండి. రోజు మీరు ఫోన్ చేస్తుంటారే, ఇప్పుడు కూడా అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నారంటే ఇంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు. నన్ను వాళ్ళ సొంత ఇంట్లో కూర్చుంటారు. నేను చేసే వాళ్ళు చెప్పినట్టు మీరు తప్పుగా మీకు పోటీ చూసుకుంటాను. ఉంటాను మరి. రామూర్తి తెలీదా? నువ్వు పడవడుకోవాలి. రోజు ఇక్కడికి ఫోన్ చేసి మీ పక్కన సుబ్బారావు తెలవని చెప్పాడే ఆయన. అసలు మీరంటే చాలా బాగుంది బాబాయ్. ఏంటి సత్తుమంది తలవస్తున్నారు. కింది కొత్త వంటకి లేడు. అలా ఇప్పుడు చెప్తాగా ఆ గంట వచ్చారా, సామాన్ చెప్పాలా, వచ్చారా, వచ్చారా, అందుతో నువ్వేంట్రా వృద్ధ చూస్తూనే అసలు ఈ మధ్య నా మాట వినడం లేదండి. మీరు చూస్తేనేమో ఇలా బాగా చూస్తేనేమో ఆదా. అసలు ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. అవన్నీ ఎప్పుడు పోతాయో ఏమిటో నాకు మాత్రం కంగారు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పట్టదు. అప్పటి నీ ఆరోగ్యం అంతా మాత్రం నా ఆరోగ్యానికి చాలా బాగుంది. ఎక్కడ పనులు అక్కడే ఉంది. మీరు అసలు చదువుతున్నాడేమో చూసారా? రే పాపారావు ఆ తూర్పు వచ్చేసి వేదవరా మీరు చదువుకోకపోతే మీరు ఏ పని తగ్గగా చేయడానికి నేను మిమ్మల్ని ఏదో విదేశాల్లో ఉన్న మన పిల్లలు వస్తున్నారు కదా. మరి ఊళ్ళో ఉన్న మీ అన్నయ్య రావటం ఎంత కష్టం. అవునండి. పనులు దొరికితే చాలు మా అన్నయ్య ఓ ఆడిపోతుంటారు. మా అన్నయ్య చేసి పనులు నాకు మాత్రం కాకపోతే నువ్వు బయటపడ్డావు అంతే. హలో నేనా మీ డాడీ? ఎలా ఉన్నావు? మాకేరా మేము బాగానే ఉన్నాం. ఊరే మీ అమ్మ మీకోసం చాలా ఆనందపడుతుందిరా. తొందరగా వచ్చేసేయండి. మనం ఎక్కడ వచ్చింది? అదేరా ఏడుకోండి కారు పంపిస్తాను కదా, అందుకని లేకపోతే మీ అమ్ముకోదు. అంటే అక్కడ చెప్పింది నువ్వు నీతో వద్దులే, సమయం నుంచి నేనే చెబుతాను. కాదురా సరే చూతాను. ఇక్కడ పనులు అక్కడ నేను నానా మర్యాద పడుతుంది. విదేశాల్లో నుండి పిల్లలు అలా ఒక చోట ఉండలేదు కదా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు అందరికి ఒక తోట పెట్టుగా ఒకటి చూసుకొని ఒకటి బలమలని అంటూ ఉంటే ఒరే రామచంద్ర, మా పిల్లలు విదేశాల్లో అధునాతనమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ స్టేటస్ తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి కదా. బాగా మాట్లాడుతున్నాయా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పిల్లలకి రోజు స్టేటస్ కాదే ఆ సుబ్బారావు కాదు తీసుకుని ఊరు చూపిస్తున్నాడు, నువ్వు ఇంట్లో ఆలోచన చేస్తున్నాను. అసలు నీ ఆరోగ్యం
మొన్న నీ కొడుకు ఫోన్ చేసి అమ్మా నీకు మనవడు ఇచ్చాడని చెప్పగానే అమ్మ బలంగా కష్టపడిపోతే అప్పట్లో ఇచ్చేలా బాగుంది ఏమా ఇప్పుడు ఏమన్నా మనసు ఇంకా ముఖ్యమైన నేనున్నాను బాగున్నాను ఈ ఆరామం ఏంటున్నావు కొన్ని రాత్రులు పిల్లలవుతున్నానని అది ఎదురు ముందు నేను కళ్ళు తెచ్చి చూసినప్పుడల్లా వరండాలో అటు ఇటు పర్యాటం చేస్తుంది నేను మీ ఆనందం రేపు నీవు జరుపుకునే సంస్కృతి మహోత్సవానికి నీ ముఖ్య జరుపుకునే నూతన వస్త్రాలు మాత్రం నేను రాగలరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే బాగా రేపు నీ కుమారుడు కూతురు చేసేటువంటి విలువైన కానుకల ముందు వీళ్ళు తీసుకునే తీరిక తమ కూర్చోలేదు అది అమ్మా అత్తవారికి 7 వారాల నెల కన్నా పుట్టింటి వారికి కొత్తపట్టే నిన్న అని చెప్తుంది సంస్కృతమా ఎలా ఉన్నావమ్మా బాగున్నారా ఏం బాగా ఉందమ్మా నేనే అవును మీ అమ్మ పండుగ ఏమంటున్నావా పండగదే మీ నాన్నగారు చట్టుకుట్టి అంటేను చూస్తుందండి అమ్మా చట్టిపూర్తి అంటే ఏం లేదమ్మా చట్టిపూర్తి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ నాన్నగారికి 60 వసంతాలు నిండిన సందర్భంగా మీ అమ్మగారంటే నా పిల్లలు తోసిమ్మను మీ నాన్న శివరామయ్య గారులను నూతన వస్త్రాలతో వధూవరులుగా ఇంటి 90 సంవత్సరంలో సప్తాహమైన ముందు మీ అమ్మయ్య దగ్గరగా ఉత్సవానికి కన్నులు పండుగ నిర్వహిస్తారు. అవును మీ అమ్మ మీ నాన్న పెళ్లి చూడలేదు చెప్పమ్మా. ఇప్పుడు దాదాపు దగ్గరకు వచ్చేస్తుంటావు కాసేపులో ఇక్కడ ఉంటావు మరి కాసేపులో ఇంట్లో ఉంటావు రాబోతూ ఉద్యోగం చెప్పు చెప్పు ఎంత దూరం వచ్చావు? ఆ మాట ఏదంటే నాన్నగారు నేనేం చెప్పాలా? సరే సరేనమ్మా అమ్మా మంచిదమ్మా. ఎవరి నాన్నగారు ఎవరి కావాలా? విదేశాల్లో ఉన్న మీ పిల్లలకి మన పండుగలు ఆచారాలు ఏమి తెలిసిపోయింది. కట్టి కూర్చు తెలియనంత మాత్రాన అన్ని విషయాలు తెలియనంటున్నారా ఏంటి? ఎంత దూరం అవుతుందా? లేదమ్మా, అది ఇప్పుడు మాట్లాడింది తల్లితో అవును బాబు, అది ఇప్పుడు మాట్లాడింది కన్నడానికి. నీ కూతురు చెప్పిందేనమ్మా. ఆమె చాలా అత్యంతపడింది. ఆవేదన ఏమీ అనుకోదు. పంచులు మాత్రం గ్రాండ్గా నిర్వహించండి, ఖర్చుకి ఏమాత్రం వెనకాలదు. అలాగే దాని సమస్యను ఫీల్ కూడా సంస్కృతిమన్నారు.
పండుగలు పబ్బాలు ఆచారాలు అలవాటు ఆయన పిల్లల దగ్గర కలలేదు. అదే రామచంద్ర, నా కూతురికి పన్నీరు ఉంటే రాలేకపోయిందేమో కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వారు కాదు నా బిడ్డలు. ఏదో బాగుగా చెప్పి సరిపడుతుందమ్మా, లేకపోతే రాజకీయ అయినా నువ్వు ఒక మాట గుర్తుంచుకోవాలా. ఆడపిల్ల అన్న తర్వాత అనుకున్న వేళల్లో అనుకున్న చోటుకల్లా ఆడకపోతున్నా అది రాకపోతే గుడికి వస్తున్నాడుగా చూస్తాడు కదా, మరి వాడి తగ్గుంటే మీరు చదువుకుంటూ మహత్వంగా మాడలేదు కనుక ఏమిటి మనం బాగా ఇదిగో బాగా బాధపడతాను చెప్పాలి. గుడికి వస్తున్నాడు కదా, మరి అని పిచ్చిగా ఏంటమ్మా బాగుగారు ఆ ఫ్లైట్ రావడం చెప్పారా? ఏంటి బాబా ఇక పిచ్చిగా వెళ్ళింది. వస్తానని నేను చేపట్టింది రైట్ వస్తుందా కానీ నా పెట్టారు. నీ కూతురు కంటే నీ కొడుకే ముందు ఫోన్ చేశాను, దానికి వీలు పడలేదు. లేకపోతే రాని పిల్లలే కాదు కదా. అసలు నాకు ఒక మాట చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడైనా ఇక్కడ మీకు ఏదైనా తక్కువ చేశారా చెప్పండి. అలాంటి పిల్లలు రాలేకపోతున్నామని ఫోన్ చేసి చెప్పారంటే అర్థం చేస్తారు. అవగారు అర్థం చేసుకోవాలి. అవగారు అమ్మా, రేపు 19 సంవత్సరంలో నేను దగ్గర మీ సంస్కృతి మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తాను. సరేనా? చెప్పండి, ఈ వేడుక మన కోసమా? మాట్లాడండి, ఈ వేడుక మన కోసమా? అన్నయ్య, మా బిడ్డలిద్దరూ మనకు 2 కళ్ళు ఒకటే లేనప్పుడు ఈ వేడుక ఎవరి కోసం అన్నయ్య? ఈ చేస్తున్న బిడ్డలు వస్తారు, చూసుకో.
చేయడం తర్వాత ముందు అమ్మని తీసుకుని ఏర్పాటు చూడండి. అదే ఇక్కడ ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. అది మీ అమ్మ వాస్తవం అమ్మ. ఎక్స్క్యూజ్ మీ, మీరు నేను పక్కిన సుబ్బారావు నేను మర్చిపోయావు. అయినో సుబ్బారావు 1 సెకండ్. ఏంటబ్బా మంచి స్ప్రే ఉంటే చూస్తారా? క్షణాల్లో పెట్టుస్తాను. హలో, ఎవరు మాట్లాడండి? రేపు జరగబోయే బ్యూటీ కాన్సెప్ట్ జడ్జిని మాట్లాడుతున్నానండి. యా మేడం, నేనే. వీడియో వచ్చారా? అదేనండి, లాస్ట్ ఇయర్ వీడి. చూడండి, ఆమెకి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో నాకు అలాంటి ఏర్పాట్లే జరగాలి. ఓకేనా? ఎవరు మాట్లాడదు? వీడియో చదివి కదా? ఓ మేడం, సారీ. చూడండి, చెప్పాను కదా, మీకు ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయో నాకు అలాంటి ఏర్పాట్లే జరగాలి. ఓకే మేడం, బాయ్. ఏంటి బాబా జడ్జి అంటున్నావు? ఏమేనన్నయ్య, నేను ఇండియాకి వచ్చినాను కలిసి నా ఫ్రెండ్స్ చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అన్నయ్య, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, బట్ అర్జెంట్ గా జరగాలి. అంకుల్, మమ్మీకి జరిపించాల్సిన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా చేయించండి. మమ్మీకి మాత్రం ఏ లోటు రావడానికి లేదు, డబ్బు దొరకడంతో. బట్ అర్జెంట్ గా జరగాలి. అంకుల్, ఇప్పుడు ఏం చేయాలి? ఏముందమ్మా, శవాన్ని కాడి మీద పడుకోబెట్టి గవర్నమెంట్ అలంకరించి మేడ కాలాలతో కొన్ని 100 మంది కిలోమీటర్ ప్రసాదానికి వెళ్తాం. అబ్బో పెద్ద పండగ అవుతుంది. తప్పిన శవమేట పట్టుకున్న మనుషులు అంతమంది వెళ్ళారా? ఆ తర్వాత ఏం చేయాలి? ఏముందా ముందుగా జవాన్ స్నానం చేయాలి, సరిపోయి పుట్టించే కనుక మొత్తం ఇంకా అలంకరించాలి. సమాజం పైగా అది మన సాంప్రదాయం, మన ఆచారం కూడా. అది కాదమ్మా, పైన పొందించే కనుక ముత్తాజు కాబట్టి పసుపు కుంకుమ పూలు గాజులు ఇవన్నీ చేసి అలంకరిస్తారా? మీకు తెలీదు, పెద్దవాళ్ళు మీకు చెప్తే ఇవ్వాలి. సుబ్బారావు గారు, ప్లీజ్. ఇప్పుడు చెప్పినవన్నీ విన్నారుగా. మీరు దగ్గరుండి ఆ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా చేయండి. డబ్బుకు మాత్రం వెనకాడుతూ ఇదిగో ఇంకెంత కావాలి ఇస్తా. అమ్మాయిని కల్పించేస్తాను. అమ్మాయి, అసలు మీ అమ్మగారంటే నాకు ఎంత అభిమానం. నేనన్నాడు కంటే ఏర్పాటు బ్రహ్మాండం చేస్తాను. అమ్మాయి, థ్యాంక్ యూ. టికెట్ ఎందుకురా? మీరు కాదు ఈ కార్యక్రమంలో చెప్పారు. మీరు చెప్తున్నారు అనుకో. ఏంటి సరిపోయింది నిన్ను కన్నా ఉత్తరకి నీ చేతులు కదా జరగాలా? అదే నన్ను తెలవరు పెట్టడానికి బాధ్యత మీదనే బాయ్. ఏంటి తెలీదు, పెద్దవాళ్ళు నేను చెప్పినట్టు చాలా మంది జరుగుతాం. మీలాంటి జరుగుతుంది చూడలేదు. అంటూ అదేనా ఈరోజు అయిపోతుందిగా. తల్లికి తలకొలి పెట్టి తలోకి వెళ్ళిపోవడానికి దిగిపడతాయి. అరే, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ రోజు మొదలు 11వ రోజు వరకు అంటే తలకర్మ అయ్యేంత వరకు నిత్య కర్మలు నీ చేతులు పెద్దగా కర్మ. ఆ తర్వాత మీ అమ్మ అంటే ఊరి ఇక్కడ ఉన్న పవిత్ర నదులను నిమజ్జనం చేయాలి. ఈ 11 రోజుల కార్యక్రమం అయ్యేంత వరకు మీరు ఈ ఊరు గొలుమేరు కూడా దానికి వెళ్ళదు. ఈ పరిణామం జరగాలి. మన కళ్ళలో మట్టి కుట్టి
మన కాళ్ళ కింద నుంచే వెళ్ళిపోతుంది మన సంస్కృతి. మామయ్య ఊరేగింపు కావాల్సిన బ్రహ్మాండ మీ అమ్మగారి పుణ్యాత్మరాలు ఊరేగింపు బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వు పని చిన్న పడే అదే పెద్ద పని కాదు. చిన్న పడే ఈ రోజు మొదలు 11 రోజు వరకు అదే బాబా అది అది అంకుల్ అదేంటూ కర్మ అది మా బతుకు తెలవమ్మా. ఎంత కావాలిస్తాం ప్లీజ్ మిస్టర్ బాబీ మామయ్య పచ్చ ఉన్నారు బాబు. ఏంటంటే వాళ్ళు అభిప్రాయాన్ని తెచ్చారు. ఇక్కడ సాంప్రదాయం ప్రేమే లేకపోతే మాకు ఎన్నో ఎంగేజ్మెంట్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత దూరం ఎందుకుంటాం అంకుల్? డ్యూటీ అమ్మ. రోజు మీ చేస్తున్న పనిలో ఇది కూడా పనిగా భావించి ఎంత త్వరగా అయిపోతుందా ఎంత త్వరగా వెళ్ళిపోతామని ఆస్తులు పడుతున్నారే కానీ వాటంకి మీరు మాట్లాడేది బయట వర్షం వస్తుంది. ఈ సిచ్యువేషన్ లో ఎవరికైనా ఏర్పాటు చేయడం పర్ఫెక్ట్. దాని నుంచి కావాల్సిన ఉంది. అయినా ఎంతో గుర్తుపెట్టి ఎయిర్పోర్ట్ మీద కూడా చూసాం కదా. లక్షలు ఖర్చు పెట్టి వచ్చినాం. ఆడంబరాలు చేయడానికి ఆత్మహత్య చేయడానికి లక్షలు ఖర్చు పెట్టడానికి అయితే మాత్రం ఇంత దూరం నుంచి ఇంత దూరం కావాల్సిన అవసరం లేదు. సంవత్సరాలు నాతో జీవితం పట్టుకున్న నా జీవిత బాధ ఇది జీవితంలో జీవంపై నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంతే ప్రేమ. మనకి ఏం కావాలో తెలిసిన ఇవ్వరు ఇవ్వరు మాట్లాడుతున్నారు. ఎందుకు చేయలేదమ్మా? కాళ్ళు కింద పెడితే కందిపోతాయేమో అని కాళ్ళు పెట్టాడు. పని చేసుకోలేదు ఇంటి నిండా నౌకర్ని శాఖల్ని కొనుక్కుంటారు. చివరికి కన్న బిడ్డలు పుష్పంకి కలవరించినా పక్కవాడితో రావించడంతది తాజ్ మహల్ లాంటి బంగళా కట్టింది. ఈ వయసులో ఈ స్థితిలో వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేరు. Wow.
ఇస్తానండి నిజంగా ఇస్తాం మా వేరే ఏంటున్నారుగా కొంచెం ఆత్మహత్య చూడండి ఇదిగో అమౌంట్ డబ్బు కోసం నేర్చేవాడు సార్ కానీ డబ్బిస్తే ఏంటన్నారు కట్టుకున్నవాడికి కన్నవాడికి బంధువులకి స్నేహితులకు రాని కథలు నీకెలా వస్తున్నాయా అసలు మీరు ఎందుకు అడగడుతున్నావురా మానవత్వమే ముఖ్యమైపోతుంది. తస్మాత్ జాగ్రత్త 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 అని మనవి చేసుకుంటూ భగవాన్